బొత్స గారి దగ్గరికి వచ్చేటప్పటికి బొత్స గారి ఆయన అభిప్రాయాలకి భిన్నంగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో ఆయన మానసిక సంఘర్షణకి గురవుతున్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చూశారండి. ఆయన ఆ మానసిక సంఘర్షణ లోనవుతానే మొన్న ఒక మాట కూడా అన్నాడు ఆయన, మీరు చిల్లర దొంగలు పట్టుకుని పెద్ద గజ దొంగలు వదిలేస్తానని కూడా అన్నాడు ఆయన. ఏ అంశం మీద? ఇది ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా ఆయన ఆపుకోలేక మనసులో మాట బయటకు వచ్చేసింది. మీరు ఎంతసేపు చిల్లర దొంగలు అరెస్ట్ చేయాలి? అవును, ఆ 36 మంది మీద పెట్టిన కేసులు కాదు, అసలు ఆడేవాడు గజ దొంగను అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ చేస్తే సరిపోద్దని బయటపడ్డాడు ఆయన. బయటపడతాడు. ఆయనకి కొంత మానసికంగా నలుగుతున్నాడు మనిషి, నలిగిపోతున్నాడు. అన్నీ కూడా ఆయన మా ఆలోచన విధానానికి భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది. అది ఇంకోటికి ఇట్లా ఉండగా కాపు సామాజిక వర్గంలో కూడా చాలామంది విఘ్నులు మేధావులకు ఒక ఇదేం వచ్చిందంటే ఒక అభిప్రాయం, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్ద నాయకుల్ని ఉపయోగించుకుని వాళ్ళని అబాస్ పాలు చేస్తున్నాడు, అప్రతిష్ట పాలు చేస్తున్నాడు, కుటుంబాల్లో కూడా కలహాలు సృష్టిస్తున్నాడు అన్న అభిప్రాయం కూడా వచ్చింది. ఇక్కడ ఇంకొక ప్రచారం కూడా ఉంది సార్. బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విజయమ్మని విమర్శించాడు తీవ్రంగా ఆయన. అవును, అది మనసులో పెట్టుకుని కావాలని చెప్పి ఇప్పుడు ఈ పదవిలో కూర్చోబెట్టి అబాస్ పాలు చేస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది. అదే చెప్పే కదా, అబాస్ పాలు చేస్తున్నాడండి.